ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో బంద్ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుందాం. తర్వాత అదే కప్పుతో రాగి పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో మళ్ళీ పెరుగుని తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పెరిగే కాదు మజ్జిగైనా యూస్ చేయొచ్చు ఇందులోకి. చూడండి, పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా సరే టిఫిన్ పిండి ఏమి లేకపోయినా అప్పటికప్పుడు ఇలా చేసి కలిపవచ్చు. చూడండి, పిండి మొత్తం ఇలా చక్కగా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అదే గిన్నెలో ఈ పిండిని వేసుకోవాలి. ఇలా ఈ గిన్నెలోకి వేసిన తర్వాత ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే బంద్ దోశలు బాగా చక్కగా వస్తాయి. నేనైతే పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట బంద్ దోశ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న టమోటాని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 10 నిమిషాల పాటు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదేవిధంగా ఒక క్యారెట్ తీసుకొని తరిగి సన్నగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగా ఇలా టమోటా క్యారెట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకుందాం. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది రాగి బంద్ దోశ. మనం రాగి పిండి 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగనే ఈ పోపును వేసి బాగా మొత్తం పిండిని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అని కాకుండా ఇలాగా స్పెషల్గా వెరైటీ రెసిపీలు పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి. ఇదే విధంగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. బంద్ దోశ చిన్న కడాయిలో వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పిండిని వీడియోలో చూపించిన విధంగా బండ్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకోవచ్చు, లేకపోయినా ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆవిరికి చక్కగా మగ్గింది. ఇలా టర్న్ చేసుకోవటమే. ఇలా టర్న్ చేసిన తర్వాత మరోసారి ప్లేట్ పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఈ బంద్ దోశ. మరోసారి టర్న్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చేయటం చాలా ఈజీ ప్రాసెస్ కదా, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు, మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కూడా. ఈ బంద్ దోశలోకి పల్లీల చట్నీ అయినా, టమోటా చట్నీ అయినా, ఎర్ర చట్నీ అయినా ఏదైనా బాగుండిద్ది. సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ watching.